బిల్డింగ్ కూలి వెనుక ఉన్న బిల్డింగ్ మీద పడింది. సో ఇప్పుడే ఒక మృతదేహం కూడా పోలీసులు కానీ అటు డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది కూడా ఒక మృతదేహాన్ని తీస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు మనం. అసలు ఈ బిల్డింగ్ ఈ రెండు గ్యాప్ల మధ్యలో ఉన్న బిల్డింగ్ కూలి వెనకాల ఉన్న ఈ అపార్ట్మెంట్ మీద పడింది. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్లో పడడంతో అక్కడ ఆ బెడ్రూమ్ మనం చూస్తున్నాగా గ్యాప్ అయితే పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. దాని వెనకాల ఆ బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్కి సంబంధించి ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వైట్ ఫీల్డ్ సంబంధించి జయదర్శిని రెసిడెన్స్లో ఉన్న రమణారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ అంతా దారుణంగా పడడంతో ఒక్కసారిగా వాళ్ళకి తీవ్ర గాయాలైన వెంటనే వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. సో ఇప్పుడే ఒక మృతదేహాన్ని కూడా తీస్తున్న పరిస్థితి. అసలు నిజంగా బిల్డింగ్ కింద ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు ఫైర్ సిబ్బంది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు విజువల్స్లో చూడొచ్చు. ఒక మృతదేహాన్ని ఇప్పుడే తీస్తున్నారు. సో నిజంగా కనుక ఇది కన్స్ట్రక్షన్లో ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో చూస్తున్నారు కదా, ఒక డెడ్ బాడీని కూడా ఇప్పుడే రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. డెడ్ బాడీని కూడా చాలా తీవ్రంగా రెస్క్యూ చేసిన తర్వాత చాలా వరకు కటింగ్స్ చేశారు. సో కటింగ్ చేసిన తర్వాత తీస్తున్న పరిస్థితి. ఈ బిల్డింగ్ వెనకాలనే ఇదంతా ఓపెన్ ల్యాండ్, ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఓపెన్ ఏదైతే బిల్డింగ్ మీద పడిందో రెసిడెన్సీకి సంబంధించి జయదర్శన్ రెసిడెన్సీకి సంబంధించి ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా. సో ఇదే టైం అయితే ఇది మధ్యాహ్నం టైంలో పడింది, కానీ సాయంత్రం టైంలో పడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలంతా ఇక్కడే ఆడుకుంటుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇదంతా ప్లే ఏరియా, వీళ్ళకి బ్యాక్ సైడ్ అంతా ప్లే ఏరియా. మధ్యాహ్నం కాబట్టి చాలా పెద్ద నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో 50 గజాలలో అత్యాశకు పోయి నిజంగా అంటే అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? 50 గజాలు ఇంత పెద్ద బిల్డింగ్ 7 అంతస్తులు కట్టేంత వరకు అధికారులు ఎందుకు అలసత్వం చూశారు? సో కట్టేటప్పుడే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టేటప్పుడే అధికారులు రావాలి. దానికి సంబంధించి ఈ బ్యాక్ సైడ్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు కంప్లైంట్ చేశారని చెప్పేసి కూడా మనకు ఆ స్థానికులు అయితే చెప్తున్నారు. చాలా వరకు మేము కంప్లైంట్ చేసాం, మొత్తుకున్నాం, అసలు 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ ఏంటని చెప్పేసి చాలా వరకు కూడా మేము ప్రశ్నించాము. బట్ బిల్డరు ఇష్టారాజ్యంగా కట్టాడు. సో చూస్తే ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్న పరిస్థితి. వరకు దారుణంగా ఉంది పరిస్థితి. రెండో బాడీ కూడా తీశారు. సో చూస్తున్నా కదా, ఇప్పటికీ 2 బాడీలు అయితే మనకు కనబడుతున్నాయి. ఒక బాడీ ఇటు స్ట్రెచర్ మీద పెడుతున్నారు, ఇంకో బాడీ కూడా అటు ఇంకో స్ట్రెచర్ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో శిథిలాల కింద వర్క్ నడుస్తుంది. సో వర్క్ నడిచేటప్పుడు ఎంతమంది ఉన్నారు, కార్మికులు ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళకు పోలీసులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు తీశారు. మరో పక్కన ఏదైతే ఆ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ మీద పడడంతో ఆ ఇంట్లో బెడ్రూమ్లో ఉంటున్న 2 ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు కూడా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పోలీసు అంబులెన్స్లో స్థానిక హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. సో ఇంకా శిథిలాలకింత ఎంతమంది ఉంటారనేది కూడా పోలీసులు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు లభ్యమై బిల్డర్ అయితే ఇప్పటి వరకు అందుబాటులో లేడు. సో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కాలనీవాసులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఇంత పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇంత పర్మిషన్ ఎట్లా కట్టారు? 7 అంతస్తులు అద్దు 50 గజాలలో కట్టడం ఏంటి? అసలు దాన్ని ఎట్లా కట్టారు? దానికి సంబంధించి పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఫ్లోర్లు వేసేంత వరకు అధికారులు ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సో ఇది గచ్చిబౌలి దగ్గర అండ్ మాదాపూర్ గచ్చిబౌలి ప్రిమిసెస్లో ఉన్న అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం. ఓ హాస్టల్ కోసం ఈ భవనం నిర్మిస్తున్నారంటే 50 గజాల్లో. అర్థం చేసుకోండి, 50 గజాల్లో 7 అంతస్తుల భవనం. ఈ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు కళ్ళు మూసుకుపోయాయా? కనీసం కనిపించట్లేదు. అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఉంటే హాస్టల్ కోసం నిర్మాణం జరుగుతుందట. అంటే ఏ రకంగా మారిపోయారంటే కొంత కమర్షియల్గా మనుషులు కూడా, నిజంగా యాజమాన్యాలు కూడా ఈ 7 అంతస్తుల భవనం కట్టాలి, పిల్లల దగ్గర నుంచి 10,000 25,000 ఫీజుల రూపంలో హాస్టల్ ఫీజు నుంచి వసూలు చేయాలి, కానీ వాళ్ళ సేఫ్టీ డజంట్ మ్యాటర్. నిర్మాణ దశలో ఉండగానే ఈ రకం కుప్పకూలిపోయిందంటే ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి అందులో పిల్లలు ఉండగా కనుక జరిగి ఉంటే, హాస్టల్లో అక్కడ నుండి పీజీఓ హాస్టల్ నిర్వహిస్తూ ఉంటే దాంట్లో ఉన్న సమయంలో ఇది జరిగి ఉంటే, సో ఇప్పుడు ఈ ఘటన చాలా షాక్ గురి చేస్తోంది. అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారా? 7 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అసలు 50 గజాల్లో 7 అంతస్తుల భవనానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆల్రెడీ 2 చనిపోయారు కార్మికులు, లోపల పనిచేస్తున్న కార్మికులు 2 చనిపోయారు. ఒకరి మృతదేహం వెలికి తీస్తున్నారు, ఇంకో మృతదేహం కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది కార్మికులు ఈ శిథిలాల కింద ఉన్నారో తెలియదు. ఈ బిల్డింగ్ పడిపోతూ వెనకాల చూడండి, ఇంకో బిల్డింగ్ మంచిగా ఉన్న బిల్డింగ్ పైన కూడా ఆ శిథిలాలు పడిపోవడంతో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది. ఇష్టం వచ్చినట్టుగా బయటికి బ్లూ షీట్స్, పచ్చని పరదాలు కట్టేసి లోపల ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. కేజీఎఫ్ తరహాలో దందాలు నడుస్తాయి. హైదరాబాద్లో మీ చుట్టుముట్టి ఏదైనా బ్లూ షీట్స్ వేసి
లేదా పచ్చని పరదాలు కట్టేసి లోపల దంద నడిపిస్తున్నారంటే మొత్తం జరిగేది ఇదే. వారికి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. రాత్రి బ్లాస్ట్లు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆ కన్స్ట్రక్షన్ పేరుతో డ్రిల్లింగ్ చేస్తూ ఆ బండరాలని కొండరాలని తీసిపడేసే ప్రయత్నం చేస్తారు. కనీసం అటువైపు చోద్యం చూస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ కమిషన్ కానీ చూస్తుంటారు తప్ప కనీసం పోయి అడ్డుకునే ప్రయత్నం కూడా లేదు. చూడండి, ఇక్కడ కొన్ని మృతదేహాలను వెలికి తీస్తున్న సమయంలో ఆ విజువల్స్ చూడవచ్చు, లైవ్లో కనబడుతూ ఉన్నాయి. సో సురేష్, మొత్తంగా ఇంకా ఈ శిథిలాల కింద ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో తీసుకోండి. సో దాదాపు ఒక 1 అవర్ ముందు మీరు పడకండి, అంజయ్ నగర్ లో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి సెల్లార్ ప్లస్ 6 ఫ్లోర్ ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలు అనేటివి మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్ లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి ఆ విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ మాకు కనబడ్డాయి. 2 డెడ్ బాడీస్ రికవర్ చేస్తాం, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రస్తుతం ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకోవడానికి కొనసాగుతుంది. అసలు బయటపడ్డ కార్మికులు కానీ ఓనర్ కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వెళ్ళారు సార్ అన్నారు. ఆ 2 అయితే మనకు దొరికారు. దాంట్లో ఒకతనైతే ఎలక్ట్రీషియన్ లా ఉన్నాడు. అతని జేబులో అన్ని కరెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వైర్లు ఉన్నాయి కాబట్టి మేము అనుకుంటున్నాం అతను ఎలక్ట్రీషియన్ అని. ఇంకొక పర్సన్ కూడా రికవర్ చేసి, ఇంకో వ్యక్తి ఏమున్నాయో తెలియదు మన దగ్గర. సో అతను కూడా రికవర్ చేసి పోలీసులకు ఇచ్చేసారు. ఈ రోజు కన్స్ట్రక్షన్ ఇంకెవరా ఉన్నారన్న విషయం నుంచి డీటెయిల్స్ మనకు లేకపోయినప్పటికీ మరొకసారి మేము మొత్తం కూడా డబ్బేసి చెక్ చేస్తాం. భవన యజమాని కానీ దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మేము వారిని చెప్తాము, వెతుకుతాము. మాకున్న ప్రాథమిక సమాచారం 2 దాంట్లో ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్పారు తప్ప ఉన్నారని కూడా చెప్పలేదు. బట్ మేము డెబ్రీస్ అన్నింటినీ వెతకడం కోసం అని చెప్పి అన్నింటినీ మా విక్టిమ్ లొకేషన్ సిస్టమ్తో వెతుకుతున్నప్పుడు మాకు ఒక 2 డెడ్ బాడీస్ కనబడ్డాయి. ఆ ఫొటోస్, వీడియోస్ అన్ని మనకు లైవ్ లో కనబడతాయి కాబట్టి వాటిని చూసి ఆ 2 అయితే మనం తీసేసాం. సార్, ఈ రోజు వర్క్ జరిగిందా? కార్మికులు ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ వర్క్ కోసం ఎవరో 2 వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. యాక్చువల్లీ సార్, మీ దగ్గర ఉన్న హై టెక్నాలజీ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని చెప్పి మన దగ్గర డెబ్రీస్ లోపల మనం చూడలేం కదా, దాంట్లో సన్నటి పైప్ ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాం అది కూడా. సో ఆ సన్నటి పైపు మనం డెబ్రీస్ లోపలికి పంపించి